ఎవ్రీవన్. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఆనంద్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి సినీ తారలు జ్యోతిక, సూర్య హాజరైన సంగతి తెలిసిందే. వీరిద్దరు కోలీవుడ్ సంప్రదాయ లుక్ గా అద్భుతంగా కనిపించి ఆడియన్స్ హృదయాలను దోచేశారు. ఐవరీ కలర్ షర్ట్ పంచలో సూర్య, పింక్ గోల్డ్ కలర్ చీరలో జ్యోతిక మరింత అందంగా కనిపించింది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుకకు ముందు తీసిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు జ్యోతిక. చాలా కాలం తర్వాత సూర్య, జ్యోతిక ఇద్దరు ఎంతో సంతోషంగా కనిపించారు. చాలా కాలం వీళ్ళిద్దరి గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అంబానీ పెళ్లి వేడుకలో సూర్య, జ్యోతిక ట్రెడిషనల్ వేర్ లో కనిపించి రూమర్లకు చెక్ పెట్టారు. అంబానీ పెళ్లి వేడుకలో కాలీవుడ్ తారలంతా తమిళ సంప్రదాయం ప్రకారమే హాజరయ్యారు. పంచెకట్టు, పట్టు చీరలో దంపతులు కలిసి హాజరవుతుంటారు. ఇక ఇటీవల జరిగిన అంబానీ వివాహ వేడుకలో విఘ్నేష్ శివన్, నయనతార, సూర్య, జ్యోతిక, రజనీ, అట్లీ ఇలా అందరూ తమిళ సంప్రదాయంలోనే హాజరయ్యారు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇలాగే కొన్ని రోజుల క్రితం హిందీలో అక్షయ్ కుమార్ నటించిన మూవీలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సూర్య కంగు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూర్య, జ్యోతిక దంపతులు ముంబైలో సెటిల్ అయ్యారు. తమ పిల్లల చదువుల కోసమే ముంబైలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. కానీ సూర్య కుటుంబంతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగానే జ్యోతిక వేరుగా ఉంటుందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. హాయ్ ఎవ్రీవన్. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఆనంద్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి సినీ తారలు జ్యోతిక, సూర్య హాజరైన సంగతి తెలిసిందే. వీరిద్దరు కోలీవుడ్ సంప్రదాయ లుక్ గా అద్భుతంగా కనిపించి ఆడియన్స్ హృదయాలను దోచేశారు. ఐవరీ కలర్ షర్ట్ పంచలో సూర్య, పింక్ గోల్డ్ కలర్ చీరలో జ్యోతిక మరింత అందంగా కనిపించింది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుకకు ముందు తీసిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు జ్యోతిక. చాలా కాలం తర్వాత సూర్య, జ్యోతిక ఇద్దరు ఎంతో సంతోషంగా కనిపించారు. చాలా కాలం వీళ్ళిద్దరి గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అంబానీ పెళ్లి వేడుకలో సూర్య, జ్యోతిక ట్రెడిషనల్ వేర్ లో కనిపించి రూమర్లకు చెక్ పెట్టారు. అంబానీ పెళ్లి వేడుకలో కాలీవుడ్ తారలంతా తమిళ సంప్రదాయం ప్రకారమే హాజరయ్యారు. పంచెకట్టు, పట్టు చీరలో దంపతులు కలిసి హాజరవుతుంటారు. ఇక ఇటీవల జరిగిన అంబానీ వివాహ వేడుకలో విఘ్నేష్ శివన్, నయనతార, సూర్య, జ్యోతిక, రజనీ, అట్లీ ఇలా అందరూ తమిళ సంప్రదాయంలోనే హాజరయ్యారు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇలాగే కొన్ని రోజుల క్రితం హిందీలో అక్షయ్ కుమార్ నటించిన మూవీలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సూర్య కంగు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూర్య, జ్యోతిక దంపతులు ముంబైలో సెటిల్ అయ్యారు. తమ పిల్లల చదువుల కోసమే ముంబైలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. కానీ సూర్య కుటుంబంతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగానే జ్యోతిక వేరుగా ఉంటుందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. హాయ్ ఎవ్రీవన్. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఆనంద్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి సినీ తారలు జ్యోతిక, సూర్య హాజరైన సంగతి తెలిసిందే. వీరిద్దరు కోలీవుడ్ సంప్రదాయ లుక్ గా అద్భుతంగా కనిపించి ఆడియన్స్ హృదయాలను దోచేశారు. ఐవరీ కలర్ షర్ట్ పంచలో సూర్య, పింక్ గోల్డ్ కలర్ చీరలో జ్యోతిక మరింత అందంగా కనిపించింది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుకకు ముందు తీసిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు జ్యోతిక. చాలా కాలం తర్వాత సూర్య, జ్యోతిక ఇద్దరు ఎంతో సంతోషంగా కనిపించారు. చాలా కాలం వీళ్ళిద్దరి గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అంబానీ పెళ్లి వేడుకలో సూర్య, జ్యోతిక ట్రెడిషనల్ వేర్ లో కనిపించి రూమర్లకు చెక్ పెట్టారు. అంబానీ పెళ్లి వేడుకలో కాలీవుడ్ తారలంతా తమిళ సంప్రదాయం ప్రకారమే హాజరయ్యారు. పంచెకట్టు, పట్టు చీరలో దంపతులు కలిసి హాజరవుతుంటారు. ఇక ఇటీవల జరిగిన అంబానీ వివాహ వేడుకలో విఘ్నేష్ శివన్, నయనతార, సూర్య, జ్యోతిక, రజనీ, అట్లీ ఇలా అందరూ తమిళ సంప్రదాయంలోనే హాజరయ్యారు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇలాగే కొన్ని రోజుల క్రితం హిందీలో అక్షయ్ కుమార్ నటించిన మూవీలో
కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సూర్య కంగు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూర్య జ్యోతిక దంపతులు ముంబైలో సెటిల్ అయ్యారు. తమ పిల్లల చదువుల కోసమే ముంబైలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. కానీ సూర్య కుటుంబంతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగానే జ్యోతిక వేరుగా ఉంటుందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి.